నమస్తే, నేను మీ తేజ. భారత్లో మళ్ళీ లాక్డౌన్ రోజులు రాబోతున్నాయా? ఎస్. చాలామంది యుద్ధానికి సంబంధించి ఎవరైతే విశ్లేషకులు మాట్లాడుతున్నారో మళ్ళీ లాక్డౌన్ రోజులు భారత్కి రాబోతున్నాయంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే దీనికి కారణం ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధ వాతావరణం, ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే యుఎస్. ఆ కంట్రీస్ యుద్ధం వల్ల కేవలం భారత్కే కాదు ఇతర దేశాలకు కూడా చాలా నష్టం వాటిల్లుతుంది. దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను అందించే ప్రయత్నం చేస్తాను. అయితే ఇరాన్ అలా ఒమాన్, ఆ రెండు దేశాల మధ్య ఉన్న ఏదైతే హర్మోజ్ జలసంధి ఉందో అది ఇరాన్ ఆధీనంలో ఉంది. అంటే ఇరాన్ పైన ఇటు ఇజ్రాయెల్ అటు యుఎస్ అక్కడున్న గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికాకు సంబంధించిన సైనిక స్థావరాలపై నుంచి భారీగా అటాక్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఇన్ని రోజులు ఇరాన్ ఎదుర్కొంది, కొన్ని మిసైల్స్ని గాల్లోనే పేల్చింది. ఇలా కాదు, అసలు ఈ యుద్ధం వీళ్ళు ఆపాలి, అసలు ఈ యుద్ధానికి ఒక సొల్యూషన్ కావాలి అని చెప్పేసి ఇరాన్ ఏం చేస్తుందంటే ఈ హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేసి కేవలం ఇజ్రాయిల్, యుఎస్ వాటిపైన అలాగే గల్ఫ్ కంట్రీస్ పైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నిటిపైన కూడా ఒక ప్రెజర్ తీసుకురావాలి, అన్ని దేశాలు ముందుకు వస్తేనే దీనికి సరైన పరిష్కారం ఉంటుందని చెప్పేసి ఎక్కడి నుంచి అయితే ట్రేడింగ్ జరుగుతుందో, ట్రేడింగ్ షిప్స్ పెద్ద పెద్దవి ఎక్కడి నుంచి అయితే ఇతర దేశాలకు వెళ్తాయో ఆ హర్మోజ్ జలసంధి మార్గాన్ని పూర్తిగా ఆపేసి ఆ మార్గంలో ఏదైనా వేరే షిప్ వెళ్తున్నా సరే, అది ఏ షిప్ అయినా సరేనివ్వండి, దానిపైన అటాక్ చేస్తుంది. అయితే నిన్న భారత్కి సంబంధించిన ఒక నౌక పైన కూడా అదేవిధంగా అటాక్ జరిగింది. అందులో ఉన్న సరుకు మందే కానీ ఆ నౌక అయితే మంద కాదు, అది థాయిలాండ్కి సంబంధించింది. అయితే ఇదంతా ఏంట్రా బాబు అంటే గ్యాస్కి సంబంధించి ఎల్పిజి ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువగా 20 to 30% భారత్కి ఇక్కడ ఎక్కువగా దిగుమతి అవుతుంది, అక్కడి నుంచి ఇక్కడ దిగుమతి అవుతుంది. సో ఇప్పుడు సడన్గా అది ఆగిపోతే ఈ ఎల్పిజి గ్యాస్ ఇక్కడ భారత్లో దొరకవు, చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది, లాక్డౌన్ రోజులు వస్తాయంటూ కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. అక్కడెక్కడి నుంచో గ్యాస్ రాకపోతే ఎక్కడ లాక్డౌన్ రోజులు అంటే అని మీరు నన్ను అడగొచ్చు. దీనికి కారణం ఏంటంటే ఎల్పిజి ఆ గ్యాస్ కనుక ఇప్పుడు ఇక్కడికి రాకపోతే కమర్షియల్గా ఆ గ్యాస్ని యూజ్ చేసే హోటల్స్ ఇటు హైదరాబాద్, బెంగళూరు, ఇతర వేరే రాష్ట్రాలు ఏమైనా సరే కావచ్చు, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ లేదా చిన్న చిరు వ్యాపారులు వాళ్ళైనా సరే ఈ కమర్షియల్ గ్యాస్ లేకపోతే వాళ్ళు హోటల్ బంద్ చేసుకోవాలి. అయితే రీసెంట్గా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, ముఖ్యమైన హోటల్స్ అన్నీ కూడా బంద్ చేశారు. దీనికి ఐపీఎల్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని ఐపీఎల్ షెడ్యూల్ను కూడా తగ్గించి మార్చి మళ్ళీ డేట్ని అనౌన్స్ చేశారు, కేవలం ఈ ఎల్పిజి గ్యాస్ గురించి. అయితే రీసెంట్గా ప్రభుత్వం దీనిపైన స్పందించి గ్యాస్ కొరత ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు, గృహిణులకు 2 రోజుల్లో గ్యాస్ వస్తుంది, బుక్ చేసుకున్న వెంటనే ఓటీపీ వచ్చి 2 రోజుల్లో గ్యాస్ మీ ఇంటికి వస్తుందని చెప్పింది. అయితే ఇప్పుడు తాజాగా ఇక్కడ ఈ గ్యాస్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ చూస్తుంటే పరిణామాలు వేరేగా ఉన్నాయి. చాలామంది ప్రజలు క్యూ కొడుతున్న పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చు. ఈరోజు నేను ఒక గ్యాస్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతమంది పర్సన్స్ని నేను వాళ్ళని గట్టిగా అడిగే ప్రయత్నం చేశాను. వారు చాలామంది నాకు సమాధానం చెప్పారు. ఒకసారి ఆ క్లిప్ ప్లే చేయండి, ఒకసారి అది వినండి. ఇంట్లో గ్యాస్ ఉందో లేదా అసలు? మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఉపాసం, పిల్లలతో వాడు ఉపాసం ఉండాలి. ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు పేమెంట్ అయితే అయిపోయింది, నిన్న మా మార్నింగ్ పక్క హోటల్స్ లో కొనుక్కుంది ఏంటంటే హోటల్స్ కూడా మూతపడుతున్నాయి. నాకు కూడా హోటల్లో ఉందండి, 3 days అయింది బంద్ పెట్టి, నేను గ్యాస్ రావట్లేదు. కేవలం గ్యాస్ ఇబ్బంది వల్ల మీరు హోటల్ క్లోజ్ చేశారా? చేసాను నేను, గ్యాస్ లేకపోవడం వల్ల. నాకు యాక్చువల్ 4 సిలిండర్స్ ఉన్నాయి. నేను గత 1 week నుంచి ఫాలోఅప్ చేస్తున్నా గ్యాస్ అనికి. గ్యాస్ రావట్లేదన్న మరి ఏం తినాలి మేము? నా కింద 4 ఉన్నారు పనిచేసేటోళ్ళు. వాళ్ళు నాకు ఇప్పుడు దగ్గర 5 times ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఏమైందన్నా గ్యాస్ వచ్చిందా లేదా అనేసి. లేదన్నా గ్యాస్ గురించి వెయిట్ చేస్తున్నాను, గ్యాస్ వచ్చింది అనుకో నేనే ఫోన్ చేసి చెప్తా, మీరు రండి అని చెప్పాను. ఇక్కడేమో ఈ పరిస్థితి. ఆ జూబ్లీస్కి వెళ్తామంటేనేమో అక్కడ 1/2 kilometer వరకు వెయిటింగ్. కమర్షియల్ గ్యాస్ అక్కడ ఇంకా పెద్ద లైన్ ఉంది కమర్షియల్ గ్యాస్ గురించి. ఆడికి పోతే మేము ఏమండి మీకు ఎవరైతే తీస్తారో వాళ్ళతో తీసుకోండి వాళ్ళు అంటున్నారు. మరి ఎవరు తీసుకోవాలి మేము? వీలు ఇవ్వట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. పెద్ద పెద్ద హోటల్స్ ఏమో సప్లై అవుతుంది, వాళ్ళు అడిగితేనేమో పర్మిషన్ ఉంది అంటున్నారు. ఆ క్లిప్ విన్నారు కదా. సో అంటే ఎక్కువ మంది ఒకేసారి బుకింగ్ చేసుకోవడం వల్ల
ఆ వెబ్సైట్ దాన్ని ఏమంటారు సర్వర్ ఒక్కసారిగా అది పనిచేయక చాలా మందికి బుకింగ్ కావట్లా. వాళ్ళు ఎలా భయపడుతున్నారంటే ఈ బుకింగ్స్ అవ్వట్లేదు, అటు హోటల్స్లో కూడా ఫుడ్ దొరకట్లేదు, ఇప్పుడు ఇక్కడేమో గ్యాస్ కూడా మన ఇంట్లోకి లభించట్లేదు, ఇంకా ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరో పల్లెటూరు వాళ్ళు అయితే ఏదో కట్ల భయం మీద వండుకుంటారు, మరి సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి. సో చాలామంది భయాందోళనకి గురవుతూ నాతో మాట్లాడడం అయితే జరిగింది. సో అంచేతే కరోనా టైంలో ఎట్లయితే లాక్డౌన్ పెట్టారో చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వస్తుంది, లాక్డౌన్ రోజులు మళ్ళీ వస్తున్నాయని చెప్పేసి చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ అదే రోజులు వస్తే నిజంగా చాలా కష్టమని చెప్పొచ్చు. బట్ కేంద్రం మాత్రం దీనిపైన పాజిటివ్గానే రెస్పాండ్ అవుతుంది. అంటే ఏ రకంగా అంటే, మన దగ్గర గ్యాస్ ఉంది, మీరు భయపడొద్దు. మరి గ్యాస్ ఉంటే బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఎందుకు వెంటనే ఇవ్వలేకపోతున్నారు? 10 రోజుల నుంచి ఒక పర్సన్ తిరుగుతూ ఉన్నాడంట. అసలు ఆన్లైన్లో బుక్ చేసుకుందామంటే అతనికి అది కాల్ చేస్తుంటే ఆన్లైన్ నెంబర్ ఇస్తారు డైల్ చేయమని. ఆ నెంబర్ ఇస్తుంటే అది కాల్ చేసిన వెంటనే అది కట్ అయిపోతుందంట ఆటోమేటిక్గా. ఇట్లా చాలామంది వారి యొక్క బాధలను అయితే వెల్లడించడం జరిగింది. ఇక బ్లాక్, ఈ బ్లాక్ ఏంటంటే ఈ గ్యాస్ ఉంటుంది కదా, బ్లాక్ దందా. ఈ బ్లాక్లో గ్యాసు నార్మల్గా ఒక 2000 నుంచి 2500 రూపాయల వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఈ యుద్ధం వల్ల చోటు చేసుకున్న పరిణామాల వల్ల ఈ గ్యాస్ రేటు, ఈ బ్లాక్లో గ్యాస్ రేట్ ఎంత పెరిగిందంటే 10,000 రూపాయలు, ఒక బండ 10,000 రూపాయలు. అరే సామాన్యులు వాళ్ళ నెల జీతాలే 10,000 నుంచి 15,000 రూపాయల వరకు కూడా ఉంటాయి. గ్యాస్ రేటే 10,000 ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఒక పక్కేమో అక్కడ బుక్ అవ్వట్లే, సరే బ్లాక్లో దొరికింది కదా కొనుక్కుందాం పిల్లల కోసం, వాళ్ళ ఫుడ్ కోసం అని చెప్పేసి అలా ప్రయత్నిస్తే ఆ బండ రేట్ ఏమో 10,000 రూపాయలు ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రజలకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అని అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం మన దగ్గర చాలా గ్యాస్ ఉంది, ఒక 20 రోజులకి సరిపడగా గ్యాస్ ఉంది, కేవలం మన గల్ఫ్ కంట్రీస్నే నమ్ముకోలేదు, మనకి నార్వే నుంచి, అమెరికా నుంచి, రష్యా నుంచి కూడా వస్తుంది, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తుంది. కానీ ఇక్కడ ఏదైతే ప్రాబ్లం జరుగుతుందో ఇప్పుడు బయట గ్యాస్ పాయింట్స్ దగ్గర, దాన్ని మాత్రం క్లియర్ చేయలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి పెట్రోలియం శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో హర్దీప్ సింగ్ పూరి, ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన కూడా మాట్లాడారు, మన దగ్గర చాలా ఉంది, ఒక 25 రోజుల వరకు సరిపడగా ఉంది, మీరందరూ కూడా కంగారు పడొద్దు, గృహిణులకు మేము అందిస్తాం, కేవలం ఈ కమర్షియల్ గ్యాసులకే ఇబ్బంది, మిగతా గృహిణులకు ఇబ్బంది లేదంటున్నారు. కానీ ఈరోజు చూస్తే ఆ గృహిణీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి అక్కడ క్యూ లైన్లో కట్టి గంటల తరబడి నిలబడి గ్యాస్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇక డెలివరీ పాయింట్స్ అంటే హోటల్స్ బంద్ అయిపోతే హోటల్స్ ఈ స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి కూడా ఇబ్బంది. అవి చేసే ఎవరైతే ఉంటారో యువత కావచ్చు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. వారి నెల జీతం కూడా 15,000 నుంచి 20,000 రూపాయల్లో మాత్రం ఉంటుంది. బుకింగ్స్ వల్లే వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో హోటల్స్ క్లోజ్ అయిపోతే వీళ్ళకి బుకింగ్స్ ఎక్కడ వస్తాయి? బుకింగ్స్ లేకపోతే వాళ్ళకి శాలరీస్ రావు. బుకింగ్స్ మీద ఆధారపడి వాళ్ళ జీతం వస్తుంది. సో క్లోజ్ అయిపోతే వాళ్ళ శాలరీస్ ఇంకా రావు. సో వాళ్ళు కూడా లబోదిబోమంటున్నారు, వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదంటూ కూడా చెప్తున్నారు. మరి చూద్దాం ప్రభుత్వం దీనిపైన రెస్పాండ్ అయ్యి ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకొస్తుందా, ఈ ప్రజలు ఏదైతే ఈ భయాందోళనకి గురవుతున్నారో దానికి చెక్ పెడుతుందా, ఒక ఫుల్ స్టాప్ పెడుతుందా, దాని గురించి ఖచ్చితంగా మనం వెయిట్ చూడాల్సిందే. సో గైస్ రైట్, మీరేం చెప్తారు? మీకున్న డౌట్స్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. ఖచ్చితంగా దానికి మీరు రెస్పాండ్ అయ్యి మీకు ఏ విధంగా మరిన్ని వివరాలు అందించాలనే ప్రయత్నం మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం.